హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. సో నెక్స్ట్ మనం 7th క్లాస్ రెండో యూనిట్లో సివి రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే లెసన్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో మన ఛానల్ని ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, మీ కొలీగ్స్కి అందరికీ తెలియజేయండి. టీచర్స్ షాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంగ్లీష్తో పాటు సోషల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్, డైలీ ఎగ్జామ్స్ని మనం 22వ తారీఖు, ఈ నెల ఏప్రిల్ 22వ తారీఖు నుంచి మనం రెగ్యులర్గా కంటిన్యూగా ప్రతిరోజు ఒక ఎగ్జామ్ని రాత్రి 8 గంటలకు కండక్ట్ చేయబోతున్నాం. ఆ ప్రాసెస్ జరుగుతుంది. సో సోషల్కి సంబంధించి ఎవరైనా స్కూల్ అసిస్టెంట్స్ కానీ, టెట్ కానీ, డిఎస్సికి సంబంధించి, ఎస్జిటికి సంబంధించిన వారు ఎవరైనా సోషల్కి సంబంధించిన కంటెంట్ కావాల్సినటువంటి వ్యక్తులు కూడా ఆ ఎగ్జామ్ని అటెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. సో ఈరోజు మనం సెకండ్ యూనిట్ గురించి చెప్పుకోబోతున్నాం. సో ఫస్ట్ చూడండి, లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ఇక్కడ 6 వ్యక్తుల పిక్చర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు. రెండో వారు సివి రామన్ గారు. మూడో వ్యక్తి శ్రీనివాస రామానుజన్ గారు. నాలుగో వ్యక్తి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు. ఐదో వ్యక్తి ఇజాక్ న్యూటన్ గారు. ఆరో వ్యక్తి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు. సో వీరి గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. కెన్ యూ నేమ్ దీస్ సైంటిస్ట్స్? వీరి పేర్లు మీకు తెలుసా అని అడుగుతున్నారు. సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. టెల్ యువర్ క్లాస్ దట్ యు నో అబౌట్ దెమ్. క్లాస్లో వారి గురించి తెలుసుకోమన్నారు. సో ఫస్ట్ చూడండి, అబ్దుల్ కలాం గురించి మీ అందరికీ తెలుసు. ఈయన మన ఫార్మర్ ప్రెసిడెంట్, ఇండియాకి ఫార్మర్ ప్రెసిడెంట్, మన మాజీ ప్రధాని. అలాగే ఈయన చాలా గొప్ప పాత్ర వహించారు. ఈ మిసైల్స్ని, ఈ న్యూక్లియర్ బాంబ్స్ సంబంధించినటువంటి కూడా అలాంటిలో చాలా అవార్డ్స్ తీసుకున్నాడు, చాలా మెడల్స్ తీసుకున్నాడు. గొప్ప సైంటిస్ట్ కూడా. ఇతను భారతరత్న కూడా పొందాడు, భారతరత్న గ్రహీత. సో నెక్స్ట్ సివి రామన్ గారి గురించి. సివి రామన్ కూడా మొట్టమొదటి నోబెల్ ప్రైజ్, ఫిజిక్స్లో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి, ఆసియాకు చెందినటువంటి, అలాగే నాన్ వైట్ అన్నమాట, ఫస్ట్ నాన్ వైట్ టు రిసీవ్ ద నోబెల్ ప్రైజ్. మొట్టమొదటి తెల్లవాడు కానటువంటి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి భారతీయుడు, ఆసియా కాంటినెంట్కు సంబంధించిన వాడు అని. సో ఈయనకు బాగా బిరుదుంది. ఈయన రామన్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక దాని గురించి, ఒక సైంటిస్ట్, ఈయన రామన్ ఎఫెక్ట్ గురించి ఈయన కనుక్కున్నాడు. సో ఆ రామన్ ఎఫెక్ట్ కనుక్కోవడానికి ఓన్లీ ఒక 200 రూపీస్ తోటి, సరైనటువంటి ఎక్విప్మెంట్స్ లేకపోయినా ఈయన 200 రూపీస్ తోటి, లిమిటెడ్ ఫెసిలిటీస్ తోటి ఈయన ల్యాబొరేటరీలో ఆ యొక్క ఎఫెక్ట్ని కనుక్కున్నాడు. అంతేకాకుండా మొట్టమొదటి స్కాలర్ ఇన్ ఇండియాలో, అన్ని చోట్ల చదువుకున్నటువంటి మొట్టమొదటి విద్యావేత్త. సో నెక్స్ట్ థర్డ్ శ్రీనివాస రామానుజన్. ఈయన గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్, ఈయన గొప్ప మ్యాథమెటిషియన్. ఈయన ఒక నెంబర్ ఏదో కనుక్కున్నారు. ఈయన అలాగే ఒక నెంబర్ థియరీ అండ్ ఇన్ఫినిటీ సిరీస్ని ఈయన చెప్పారు. సో నెక్స్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఆయన గొప్ప భౌతిక శాస్త్రవేత్త. ఈయన మాస్ అండ్ ఎనర్జీ ఈ రెండు వేరు అని చెప్పేసి, దేనికి దానికి అదే అని చెప్పి ఈయన కనుక్కున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇసాక్ న్యూటన్. ఈయన గురుత్వాకర్షణ శక్తి, అలాగే ఈ రెయిన్బోలో 7 కలర్స్, ఈ రెయిన్బోకి సంబంధించి సూర్యుడి నుంచి ఈ 7 కలర్స్ను ఎట్లా వస్తాయనే దాని గురించి ఈయన కనుగొన్నాడు. నెక్స్ట్ లాస్ట్ వ్యక్తి సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఈయన ఒక బయాలజిస్ట్, ఈయన ఒక భౌతిక జీవశాస్త్రవేత్త.
అలాగే ఒక బాటనిస్ట్ కూడా, మొక్కల పైన కూడా ఈయన పరిశోధనలు చేస్తారు. ఈయన ఒక ఎంజైము, లైజోజోము ఇలాంటివి 1923లో ఈయన ఒక మెడిసిన్ కూడా 1999లో ఒక మెడిసిన్ కూడా ఈయన కనుగొన్నాడు. ఈయన ముఖ్యంగా ఈయన ఎట్లా ప్రసిద్ధి గాంచాడంటే, పెన్సిలిన్ అనేటువంటిది మనం అందరం కూడా ఉపయోగిస్తాము. ఇన్ఫెక్షన్ ఏదైనా వస్తే ఆ ఇన్ఫెక్షన్కి మనం పెన్సిలిన్ అనేటువంటి ఒక ఇంజెక్షన్ని వేసుకుంటాం. ఆ పెన్సిల్ అనేటువంటి ఒక ఇంజెక్షన్ని మనం వేసుకోవడానికి కారణం ఈ యొక్క అలెగ్జాండర్ ఫ్లెమింగ్గా మనం చెప్పుకుంటాం. సో నెక్స్ట్కు ఈ 6 మంది వ్యక్తుల గురించి మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్, ఆర్ సైంటిస్ట్ స్పెషల్ పీపుల్ హౌ? ఎస్, సైంటిస్ట్ అనేవాళ్ళు ప్రత్యేకమైనటువంటి వారు. ఎలా? అవును, ఎందుకంటే సైంటిస్టులు వాళ్ళు నిజంగా ప్రత్యేకమైన వాళ్ళు. వాళ్ళ వేషధారణ, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క అపీరియన్స్ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయి. మనం జనరల్గా ఈ సినిమాల రోబోట్లో రజనీకాంత్ ఒక సైంటిస్ట్ ఒక రోబో కనుక్కుంటారు. ఆ రోబో కనుక్కున్నప్పుడు ఏ ఫోన్ కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయకుండా, ఇంటికి వెళ్లకుండా ఎట్లా పడితే అట్లా గడ్డము పెంచుకొని ఏమీ గురించి వాళ్ళు డిఫరెంట్ థాట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఇలా సైంటిస్ట్ అనే వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. సో నెక్స్ట్, స్పెషల్గా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డూ యూ వాంట్ టు బి ఏ సైంటిస్ట్? వై? ఎస్, సైంటిస్ట్ కావాలనుకుంటున్నావా? ఎందుకు? ఐ వాంట్ టు బి ఏ సైంటిస్ట్. నేను కూడా సైంటిస్ట్ కావాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా కొత్త ఆవిష్కరణలు చేయాలి, సొసైటీని ఫ్యూచర్కి కొత్త ఆవిష్కరణలను అందించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను సైంటిస్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. హౌ మెనీ ఆఫ్ దెమ్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది నోబెల్ ప్రైజ్ పొందారు? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఓన్లీ వన్ పర్సన్, సివి రామన్ వాజ్ ద పర్సన్ హూ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి సర్ సివి రామన్ గారు ఒక్కరే. సో హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్ దట్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్? సర్ సివి రామన్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద నోబెల్ ప్రైజ్. సర్ సివి రామనే మొట్టమొదట భారతీయుడు నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి వ్యక్తి. సో టాక్ అబౌట్ హిమ్ ఆర్ హర్ ఆర్ హిజ్ ఆర్ హర్ ఫీల్డ్ ఇన్ సైన్స్. సో ఆయన గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఆయన ఏం చేశాడు, ఆయన రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఆయనకు నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ చూడండి, రీడింగ్ పార్ట్ ఏ. వన్ డే బిజీ బౌ బజార్ స్ట్రీట్ ఇన్ కల్కత్తా దేర్ వాజ్ అన్ ఏ బిల్డింగ్, దేర్ వాజ్ అన్ ఏ ఓల్డ్ బిల్డింగ్. ఒకరోజు బిజీ ఉందిగా, బౌ బజార్ స్ట్రీట్ అనేది చాలా బిజీగా ఉంటుంది కలకత్తాలో. అక్కడ ఒక ఓల్డ్ బిల్డింగ్ ఉంది. ఇట్ వాజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనేటువంటి వాళ్ళ ఒక హెడ్ క్వార్టర్ ఆఫీస్ అక్కడ ఉంది. ఇన్ డిసెంబర్ ఆన్ ఏ ఫైన్ ఈవినింగ్ ఇన్ 1927, 1927 ఒకరోజు ఒక మంచి సాయంకాలన డిసెంబర్ నెలలో దేర్ వాజ్ మచ్ ఎగ్జైట్మెంట్ ఇన్ వన్ ఆఫ్ ద ఇట్స్ ల్యాబొరేటరీస్. ఆ ఒక ల్యాబొరేటరీలో ఉండేటువంటి ఒక వ్యక్తి, వన్ ఆఫ్ ద ల్యాబొరేటరీ, మంచి ఎగ్జైట్మెంట్తో ఉన్నారు అందరూ కూడా అక్కడ. చంద్రశేఖర్ వెంకటరామన్ వాజ్ షోయింగ్ ఏ విజిటర్ సమ్ ఆఫ్ ద హిజ్ ఇన్స్ట్రుమెంట్స్ వెన్ ఏ యంగ్ మ్యాన్ కెఎస్ కృష్ణన్ రష్డ్ ఇన్ అండ్ అనౌన్స్డ్ ప్రొఫెసర్ క్రాంప్టన్ హ్యాస్ ఓన్ ద నోబెల్ ప్రైజ్ అని చెప్పారు. సో ఒకరోజు మంచి సాయంకాలాన అక్కడ సర్ సివి రామన్ గారు అతనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని కూడా కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకానొక వ్యక్తి, కెఎస్ కృష్ణన్ అనేటువంటి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఉండే వాళ్ళను రష్డ్ అంటే పక్కకు నెట్టి అండ్ అనౌన్స్డ్ అని మరియు చెప్తాడు. అక్కడ ఏమని చెప్తాడంటే, ప్రొఫెసర్ క్రాంప్టన్ హ్యాస్ ఓన్ ద నోబెల్ ప్రైజ్. ప్రొఫెసర్ క్రాంప్టన్ నోబెల్ ప్రైజ్ పొందారు అని చెప్తాడు. ద రామన్ వాజ్ ఈక్వల్లీ డిలైటెడ్. అతనితో పాటు సమానంగా ఇతను కూడా పడ్డాడు. ఎక్సలెంట్ న్యూస్ అని చెప్పాడు. ఎక్సలెంట్ న్యూస్ హీ సెడ్, స్మైలింగ్ ఎట్ ద విజిటర్స్ అండ్ దెన్ హీ వాజ్ లాస్ట్ ద థాట్.
అలాగే అక్కడ విజిటర్స్ ఎవరైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళ వైపు చూసి నవ్వి తరువాత లాస్ట్ ఆఫ్ ద థాట్ ఆ ఆలోచనను కోల్పోయి బట్ కానీ అని చెప్పాడు కానీ అని స్టార్ట్ చేస్తున్నాడు. కానీ లుక్ హియర్, చూడండి ఇటు, కృష్ణన్, ఓ కృష్ణన్ ఇటు చూడు అని హీ సెడ్ టర్నింగ్ ద యంగ్ మ్యాన్. ఆ యంగ్ మ్యాన్ అటువైపు తిరిగి చెప్తున్నాడు, ఇఫ్ దిస్ ఈజ్ కాంప్టన్ ఎఫెక్ట్ ఈజ్ ద ట్రూ ఆఫ్ ఎక్స్రేస్, ఇట్ మస్ట్ బి ట్రూ ఆఫ్ లైట్ టూ. ఇది చూడండి, ఇఫ్ దిస్ కాంప్టన్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఎక్స్రేలో కరెక్ట్ అయితే అది ఖచ్చితంగా లైట్కి కూడా కరెక్ట్ అవ్వాల్సిందే అని చెప్తారు సివి రామన్ గారు. ఏ ఫ్యూ ఇయర్స్ ఎర్లియర్, ఒక కొన్ని సంవత్సరాల కిందట, ఏహెచ్ కాంప్టన్ హ్యాడ్ షోన్ దట్ ద నేచర్ ఆఫ్ ఎక్స్రే చేంజెస్ వెన్ పాస్డ్ త్రూ ద మ్యాటర్. కొన్ని సంవత్సరాల కిందట ఏహెచ్ కాంప్టన్ అనేటువంటి ఒక వ్యక్తి ఎక్స్రేస్తో ఉండేటువంటి మార్పుల్ని ఎక్స్రేస్ అనమాట. ఎక్స్రే అంటే మనం బయట తీయించుకునేటువంటి ఎక్స్రే అలాంటిది, అంటే దాంట్లో ఉండే రేస్ అనమాట, ఎక్స్రేస్ అంటారు. ఎక్స్రేసెస్ చేంజ్ వెన్ పాస్డ్ త్రూ ద మ్యాటర్ అంటే ఒకానొక వస్తువు కానీ ఒకానొక మ్యాటర్ ఏదైతే ఉందో ఆ మ్యాటర్ గుండా రేసెస్ని మనం పంపించినప్పుడు అవి మారుతూ ఉంటాయి, వాటి యొక్క నేచర్ని మార్చుకుంటూ ఉంటాయి అని ఇక్కడ చెప్తారు ఏహెచ్ కాంప్టన్ గారు. ద చేంజ్ వాజ్ డిపెండ్ ఆన్ ద కైండ్ ఆఫ్ మ్యాటర్. ఆ చేంజ్ అనేది దేనిపై ఆధారపడుతుందంటే అక్కడ ఉండేటువంటి మ్యాటర్పై ఆధారపడుతుంది. దిస్ ఎఫెక్ట్ వాజ్ కాల్డ్ కాంప్టన్ ఎఫెక్ట్. చూడండి, ఆ ఎఫెక్ట్ని మనం ఏమంటాం, కాంప్టన్ ఎఫెక్ట్. సో ఆ కాంప్టన్ ఎఫెక్ట్ అని కనుక్కోవడం వల్ల అతనికి నోబెల్ ప్రైజు వచ్చింది. సో ఆ తర్వాత కుడ్ లైట్ ఆల్సో చేంజ్ ఇట్ నేచర్ వెన్ పాస్డ్ త్రూ ద ట్రాన్స్పరెంట్ మీడియం అని క్వశ్చన్ అడుగుతున్నారు. కుడ్ ద లైట్ ఆల్సో చేంజ్ ద నేచర్ వెన్ పాస్డ్ త్రూ ద ట్రాన్స్పరెంట్ మీడియం. పారదర్శక మార్గం గుండా మనము వెలుతురుని పంపించినప్పుడు కూడా దాని యొక్క నేచర్ అనేది మార్చుకుంటుందా అని అడుగుతాడు. దట్ వాజ్ ద క్వశ్చన్ ద రామన్ ఆస్క్డ్ హిమ్సెల్ఫ్. అతను అనుకుంటాడు. ఫర్ 5 years he had been doing research in optics, the science of light. చూడండి, 5 సంవత్సరాలు, ఫర్ 5 years he had been doing research in optics, the science of light. 5 సంవత్సరాలు దాని గురించి, ఆ యొక్క కిరణాల గురించి, ఆ యొక్క మ్యాటర్ ఏదైతే ఉందో దాని గురించి ఈయన 5 సంవత్సరాలు పరిశోధనలు చేస్తాడు. నో సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ వాజ్ అవైలబుల్ ఇన్ హిజ్ ల్యాబొరేటరీ. కానీ ఆయన 5 సంవత్సరాలు చేస్తున్నప్పుడు సోఫిస్టికేటెడ్ అంటే సరైనటువంటి ఎక్విప్మెంట్స్ అంటే అక్కడ ఉండేటువంటి పరికరాలు, ఎక్విప్మెంట్ వాజ్ అవైలబుల్ ఇన్ హిజ్ లైబ్రరీ. నో అని ఫస్టే ఇచ్చారు కాబట్టి ఎటువంటి సరైనటువంటి పరికరాలు అక్కడ లైబ్రరీలో అతనికి అందుబాటులో లేవు. కానీ రామన్ వాజ్ కాన్ఫిడెంట్ దట్ హీ కుడ్ ఫైండ్ ద ఆన్సర్ విత్ సమ్ మోడిఫికేషన్ ఇన్ ద ఎక్విప్మెంట్. ఆ యొక్క ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎక్విప్మెంట్ని చేంజ్ చేసుకుంటూ తన అవసరానికి అనుకూలంగా మలుచుకుంటూ చాలా కాన్ఫిడెంట్గా, ఖచ్చితంగా నమ్మకంతో ఈయన ఆ ల్యాబొరేటరీలో వర్క్ చేస్తాడు. సో నెక్స్ట్ 4 months later, 4 నెలల తరువాత, on March 16th, 1928, Raman announced his discovery of new radiation. New radiation means describe the behavior of beam of light passing through the liquid chemical. లిక్విడ్ కెమికల్ అంటే ద్రవరూప రసాయనాల ద్వారా కూడా మనం లైట్ని పంపిస్తే అది దాని యొక్క మార్పుల గురించి ఈయన కనుక్కున్నాడు. టు an assembly of scientists in బెంగళూరు. అది బెంగళూరు సైంటిస్టులందరూ బెంగళూరులో అసెంబ్లీ అయినప్పుడు అక్కడ ఆయన దాని గురించి చెప్తాడు. ఆ బెంగళూరుని నౌ కాల్డ్ బెంగళూరు. సో నెక్స్ట్, ద వరల్డ్ హైల్డ్ ద డిస్కవరీ ఆఫ్ ద రామన్ ఎఫెక్ట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ దిస్ కంట్రీ.
సో ప్రపంచం మొత్తము హైల్డ్ అంటే ఆయన్ను ప్రశంసించిన, ప్రపంచం మొత్తం ప్రశంసిస్తుంది ఈ రామన్ ఎఫెక్ట్ గురించి ఆయన కనుగొనడం వల్ల. సో నెక్స్ట్, ఇట్ వాజ్ ఏ రెడ్ లెటర్ డే. హిస్ డిస్కవరీ క్యాచ్ ద అటెన్షన్ ఆఫ్ ద వరల్డ్. ఆ యొక్క పేరు, రామన్ ఎఫెక్ట్ కనుగొన్నటువంటి ఆ యొక్క పేరు ప్రపంచం మొత్తం ఎర్ర అక్షరాలతో లిఖించబడింది. ఈయన డిస్కవరీ గురించి ప్రపంచం మొత్తము చెప్పుకుంటున్నారు. విత్ ఎక్విప్మెంట్ వర్త్ హార్డ్లీ 200 అండ్ లిమిటెడ్ ఫెసిలిటీస్, Raman was able to make a discovery which won him the Nobel Prize in Physics in 1930. 1930లో ఆయన నోబెల్ ప్రైజ్, ఆయన కనుగొన్నటువంటి రామన్ ఎఫెక్ట్కి చాలా తక్కువ ఖర్చైనటువంటి 200 రూపాయలతోటి ఆయన ఆ ల్యాబొరేటరీలో పనిచేస్తూ ఆయన ఏదైతే పరికరంతో చేయాలనుకున్నాడో ఆ పరికరాలన్నింటినీ తనకు అనుకూలంగా మలుచుకొని చివరకు ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని, రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నాడు. రామన్ వాజ్ బోర్న్ ఆన్ November 7, 1888 at the తిరుచురాపల్లి ఇన్ తమిళనాడు. తమిళనాడులో తిరుచురాపల్లిలో 1888 నవంబర్ 7వ తేదీన రామన్, సర్ సివి రామన్ పుట్టాడు, జన్మించాడు. హిజ్ ఫాదర్ వాజ్ ఏ కాలేజీ ఫిజిక్స్ టీచర్. వాళ్ళ నాన్నగారు ఫిజిక్స్ సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు. హీ వాజ్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. ఈయన మొట్టమొదటి నుంచి చాలా తెలివైనటువంటి విద్యార్థి. రామన్ సివి రామన్ గారు చాలా తెలివైనటువంటి విద్యార్థి చిన్నప్పటి నుంచి కూడా. వెన్ రామన్ పాస్డ్ హిజ్ మెట్రికులేషన్, ఆయన మెట్రికులేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో, హిజ్ పేరెంట్స్ వర్ కీన్ టు సెండ్ హిమ్ అబార్డ్ ఫ్రమ్ హైయర్ స్టడీస్. ఆయన హైయర్ స్టడీస్ కోసము, ఉన్నత చదువుల కోసము వాళ్ళ తల్లిదండ్రులు రామన్ని అబార్డ్, విదేశాలకు పంపించాలనుకుంటారు. బట్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్, కానీ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా ఏ బ్రిటిష్ సర్జన్ అడ్వైజ్డ్ దెమ్ అగెనెస్ట్ ఇట్ అండ్ రామన్ స్టేడ్ ఇన్ ద కంట్రీ టు డూ ద MA కోర్స్ ఎట్ ప్రెసిడెన్సీ కాలేజ్ ఇన్ మద్రాస్, నౌ కాల్డ్ చెన్నై. ఇప్పుడు చెన్నైగా పిలువబడేటువంటి ఈ ఊరిలో అప్పుడు ప్రెసిడెన్సీ కాలేజ్ ఆఫ్ మద్రాస్ అనేటువంటి కాలేజీలో MA పూర్తి చేశాడు. కానీ వాళ్ళ పేరెంట్స్కి ఇష్టానుసారం అవార్డుకు వెళ్ళలేకపోయాడు. కొన్ని మెడికల్ కారణంగా, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, సివి రామన్కి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా రామన్ని అక్కడ ఒక బ్రిటిష్ సర్జను అడ్వైస్ చేసి అతను వెళ్లకుండా ఆపేశాడు. ఆయన ఆపినప్పటికీ రామన్ ఏం చేశాడంటే ఇక్కడే MA కోర్స్ కంప్లీట్ చేశాడు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో కంప్లీట్ చేశాడు. సైన్స్ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ an impression on him and he began to write research papers for science journals. ఈయన ఆ తర్వాత కొన్ని సైన్స్కు సంబంధించినటువంటి ఆర్టికల్స్ని, సైన్స్ జర్నల్స్ అనేటువంటి పేపర్ వాళ్ళకి కొన్ని జర్నల్స్ రాశాడు ఈ సైన్స్ గురించి. ఈయనకు సైన్స్ అంటే చాలా ఇష్టం. ఈయన when he was only 19 he became a member of the Indian Association for Cultivation of Science. ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్కి 19 సంవత్సరాల వయసునే ఈయన ఒక మెంబర్ అయ్యాడు. అంటే చాలా గొప్ప గొప్ప సైంటిస్టులు ఉండేటువంటి ఆ ప్లేస్లో 19 సంవత్సరాలకే ఈయన ఒక మెంబర్గా అక్కడ జాయిన్ అయ్యాడు ఆ అసోసియేషన్లో. మీన్వైల్, ఇంకా రెస్పెక్టింగ్ హిజ్ పేరెంట్స్ విషెస్, he took up an administrative job in the finance minister in Calcutta. వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టాను మేరకు, వాళ్ళ కోరిక మేరకు ఈయన ఒక అడ్మినిస్ట్రేటివ్ జాబ్ ఒకటి చేశాడు. కార్యనిర్వహణాధికారిగా ఆ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర, ఫైనాన్స్ సంబంధించి ఫైనాన్స్ ఆఫీస్లో అక్కడ ఒక కార్యనిర్వహణాధికారిగా కూడా ఈయన కలకత్తాలో వాళ్ళ పేరెంట్ ఇష్టంతో చేశాడు. హిజ్ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్, ఈయన సైన్స్లో చాలా ఇష్టం. ఏదేమైనా కానీ హౌ ఎవర్ డిడ్ నాట్ ఫ్లాగ్, ఆయన యొక్క ఇష్టం అనేది ఎక్కడ తగ్గలేదు. నాట్ ఫ్లాగ్, ఫ్లాగ్ మీన్స్ బికమ్ లెస్, తక్కువ కాలేదు. ఫ్లాగ్ అంటే తక్కువ కావడం, నాట్ ఫ్లాగ్ అంటే తక్కువ కాలేదు. ఆయన యొక్క సైన్స్ మీద ప్రేమ అనేది నాట్ ఫ్లాగ్.
He used to spend his hours of after office in the lab of the association working throughout the night. చూడండి, ఈయన గంటల తరబడి స్పెండ్ చేసేవాడు. ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఏదైతే టైం ఉంటుందో ఆ టైం అంతా కూడా అసోసియేషన్ వర్కింగ్ త్రూ అవుట్ ద నైట్, రాత్రి అంతా కూడా ఆ అసోసియేషన్ వర్కింగ్ కోసమే ఈయన ల్యాబ్లోనే గడిపేవాడు. ఇన్ హిజ్ యూత్ రామన్ వాజ్ మెయిన్లీ ఇంట్రెస్టెడ్ టు అకాస్టిక్స్, ద సైన్స్ ఆఫ్ సౌండ్. చూడండి, ఇన్ హిజ్ యూత్ రామన్ వాజ్ మెయిన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్, ఈయనకు సౌండ్ అకాస్టిక్స్ అంటే ధ్వని అని అర్థం. సైన్స్ ఆఫ్ సౌండ్ల గురించి ఈయన చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు. He studied how stringed instruments like the violin and the sitar could produce harmonious music. ఈ తీగలతోటి చేసేటువంటి ధ్వని, ఈ వయలిను అలాగే సితార్ ఏవైతే ఉన్నాయో ఆ తీగలు చేసేటువంటి ధ్వని గురించి హార్మోనియస్ మ్యూజిక్ అనేది ఏ విధంగా ఉందో అనే దాని మీద కూడా ఈయన స్టడీ చేశాడు. He was elected to Royal Society of London in 1924 and the British government made him a Knight of the British Empire in 1929. 1929లో బ్రిటిష్ గవర్నమెంట్ ఈయనను బ్రిటిష్ ఎంపైర్ ఆఫ్ ఏ నైట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, బ్రిటిష్కి సంబంధించినటువంటి ఒక బిరుదు, వీరికి ఒక గొప్ప బిరుదు ఇచ్చారు. అలాగే 1924లో రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ అనేటువంటి బిరుదు కూడా గవర్నమెంట్ ఈయనకి ఇచ్చింది. హిజ్ హానర్ ఆఫ్ ఎనీ గ్రేట్ సైంటిస్ట్, ఇది ఒక గొప్ప సైంటిస్టులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి గౌరవం. హిజ్ అడ్వైజ్ టు యంగ్ సైంటిస్ట్ వాజ్ look at the world around them and not to confine themselves to their laboratories. His advice, ఈయన యొక్క అడ్వైజ్ ఏంటంటే యంగ్ సైంటిస్ట్ అందరికీ లుక్ ఎట్ ద వరల్డ్ అరౌండ్ దెమ్, మీ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రపంచాన్ని మొత్తం చూడండి, నాట్ టు కన్ఫిన్ themselves of their laboratories, మీరందరూ కూడా ల్యాబొరేటరీస్కి మాత్రం పరిమితం కాకండి, మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్పి ద ఎసెన్స్ ఆఫ్ సైన్స్ హీ సెడ్, ఆ సైన్స్ యొక్క గురించి ఈయన చెప్తూ ద ఇండిపెండెంట్ థింకింగ్ అండ్ ద హార్డ్ వర్క్ నాట్ ఎక్విప్మెంట్ మాత్రమే కాదు, పరికరాలు మాత్రమే కాదు, హార్డ్ వర్క్ అలాగే ఇండిపెండెంట్ థింకింగ్, మీ సొంతంగా మీరు ఆలోచించడం అనేది సైన్స్కి చాలా ముఖ్యం అని చెప్పి ఈ జూనియర్స్ ఎవరైతే యంగ్ సైంటిస్ట్ అందరికీ కూడా సివి రామన్ గారు తెలియజేసినారు. సివి రామన్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ స్కాలర్ హూ స్టడీడ్ హోల్లీ ఇన్ ద ఇండియా అండ్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్. ఈ సివి రామన్ గారు మొట్టమొదటి ఇండియన్ స్కాలర్, అలాగే ఈయన మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి. హీ వాజ్ ద ఫస్ట్ ఏషియన్ అండ్ ద ఫస్ట్ నాన్ వైట్ టు విన్ సచ్ ఏ గ్రేట్ అవార్డ్ ఇన్ సైన్స్లో నాన్ వైట్, ఆసియా ఖండంలోనే కాకుండా ఒక నాన్ వైట్, ఒక తెల్ల వ్యక్తులు కానటువంటి, అంటే నల్ల జాతికి చెందినటువంటి వ్యక్తి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి, నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి వ్యక్తి అని చెప్పి ఈయనకు పేరు అన్నమాట. హీ పాస్డ్ అవే ఇన్ 1970 ఆన్ November 21. 1970లో నవంబర్ 21న ఇతను స్వర్గస్థులైనారు. బట్ హిజ్ మెమోరీస్ ఆర్ విత్ అస్, కానీ ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క పనులన్నీ కూడా మనతో పాటు ఉన్నాయి. February 28, ద డే ఆన్ విచ్ హీ డిస్కవర్డ్ ద రామన్ ఎఫెక్ట్, ఏదైతే February 28 ఆన్ ద డే విచ్ డిస్కవర్ రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నటువంటి రోజును మనం February 28 కనుక్కున్నారు. ఆ రోజును మనం ఈ సెలబ్రేటెడ్ యాజ్ అ నేషనల్ సైన్స్ డే, ప్రపంచ సైన్స్ దినోత్సవంగా మనము February 28న జరుపుకుంటాం. సో ఈ లెసన్ని
ఈ యొక్క లెసన్ని అడాప్టెడ్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఫ్రమ్ సైంటిస్ట్స్ ఆఫ్ ఇండియా. సైంటిస్ట్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాని గురించి అనేటువంటి పత్రిక నుంచి తీసుకున్నాం. న్యూఢిల్లీలో పబ్లిష్డ్ బై చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ అనేటువంటి ఒక బుక్లో సైంటిస్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాని గురించి మనం ఈ యొక్క లెసన్ని మనం తీసుకోవడం జరిగింది. సో ఒకసారి గ్లోసరీ చూడండి. ఆల్రెడీ మనం లెసన్ చెప్పుకునేటప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం. లాస్ట్ హిజ్ థాట్స్ అంటే అతని యొక్క ఆలోచనను పక్కన పెట్టి చెప్పడం, అతని యొక్క ఆలోచనను కోల్పోవడం, అప్పుడు ఉన్నటువంటి ఆలోచనను కోల్పోయి పక్క దాని గురించి చూడడం. గివింగ్ ఆల్ యువర్ అటెన్షన్ టు సంథింగ్ సో దట్ యూ డు నాట్ నోటీస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. అక్కడ ఏం జరుగుతుందో అది మర్చిపోవడము, అప్పుడు జరుగుతున్నటువంటి విషయం మర్చిపోయి మాట్లాడడం. సో నెక్స్ట్ ట్రాన్స్పరెంట్, అలోయింగ్ యూ టు సీ త్రూ ఇట్. ట్రాన్స్పరెంట్ అంటే మనము ఏదైతే అద్దం లాంటిది అనమాట, ఇక్కడ నుంచి అవతల నుంచి అవతల వాళ్ళని కనిపించేటువంటి అద్దం ట్రాన్స్పరెంట్ అంటే. మనం సెల్ మొబైల్ కూడా వెనక ట్రాన్స్పరెంట్ సంబంధించినటువంటి పౌచ్ను వేసుకుంటాం. సో నీట్గా వెనక ఏం కనిపిస్తుంది, సెల్ వెనక ఏదైతే ఉందో అది కనిపించేటట్లుగా. సో దట్ ఈస్ ద ట్రాన్స్పరెంట్. సో సోఫిస్టికేటెడ్ మీన్స్, సోఫిస్టికేటెడ్ అంటే సరైనటువంటి, అడ్వాన్స్డ్ అండ్ క్యాపబుల్, సరైనటువంటిది, క్యాపబుల్ సరైనటువంటి అని. ఎక్విప్మెంట్, ద థింగ్స్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ ఎ పర్టికులర్ అవే. ఎక్విప్మెంట్ అంటే పరికరాలు, ఏవైతే థింగ్స్ అవసరం అవుతాయో వాటి గురించి ఎక్విప్మెంట్స్ అంటారు. మోడిఫికేషన్ అంటే చేంజ్, మార్పు, మనకు అవసరమైనట్లుగా మార్పు చేసుకోవడం. ఆయనకి ఇష్టమైనట్లుగా మోడిఫికేషన్ చేసుకున్నాడు అనమాట ఆ యొక్క ఎక్విప్మెంట్స్ని. డిస్కవరీ అంటే కొత్తగా కనుక్కోవడం, ఇప్పటి వరకు సృష్టిలో లేనటువంటిది కొత్తగా కనుక్కున్నట్లయితే. ద ప్రాసెస్ టు ఫైండింగ్ సంథింగ్ ఇట్ వాజ్ నాట్ నోన్ అబౌట్ బిఫోర్. దాని గురించి ఇంతకుముందు ఎవరు తెలిసినట్లు తెలియకుండా, ఎవరికి తెలిసి ఉండకుండా ఉన్నట్లయితే దాన్ని డిస్కవరీ అంటారు. రెడ్ లెటర్ డే, దాని ఇంపార్టెంట్ డే అని అర్థం, అది ముఖ్యమైనటువంటి రోజు. రెడ్ లెటర్ డే తోటి ఆ రోజు హైలైట్ చేస్తారనమాట. సర్జన్ అంటే డాక్టర్ హూ ట్రైన్డ్ పర్ఫార్మ్ సర్జరీ. సర్జరీ ఎవరైతే చేస్తారో ఆయన సర్జన్ అంటారు. ఆ మెడికల్ సర్జన్ ఎవరైతే ఉంటారో ఆయన అడ్వైస్ చేస్తాడు అబార్డ్కి వెళ్ళడానికి వీల్లేదు అని. సో అబార్డ్ మీన్స్ ఫారిన్ కంట్రీ. ఫ్లాగ్ అంటే బికేమ్ లెస్, అంటే అతని యొక్క సైన్స్ మీద ఇతనికి ఉన్నటువంటి ప్రేమను తగ్గించుకోకుండా ఫ్లాగ్ అని, నాట్ ఫ్లాగ్, అతను తగ్గించుకోలేదు అని అర్థం. స్ట్రైన్డ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ విత్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అంటే తీగలు, ఉదాహరణకి వయలిన్, సితార్ ఉన్నాయి కదా, అవి వాటిని స్ట్రైన్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. తీగలతో ఉన్నటువంటి సంగీత వాయిద్యాలను స్ట్రైన్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. హార్మోనియస్ అంటే వెరీ ప్లెజెంట్, మనం అవి వాయిస్తూ ఉన్నప్పుడు మనకు ప్లెజెంట్గా, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆ సౌండ్ ఎట్లా వస్తుంది అనే దాని మీద ఈయన సౌండ్ గురించి రామన్ గారు పరిశోధనలు చేశారు. నైట్, ఎ మ్యాన్ ఇన్ ద హై సోషల్ ర్యాంక్. నైట్ అంటే ఒక గొప్ప హై ర్యాంక్ ఇన్ ద బ్రిటిష్ గవర్నమెంట్. కన్ఫిన్ అంటే రిస్ట్రిక్టెడ్. కన్ఫిన్ అంటే పరిచయం చేసుకోవడం, పరిమితం, అంతవరకే పరిమితం. మీరందరూ చూడండి, యంగ్ సైంటిస్ట్లారా, మీ అందరూ మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోండి. మీరు ల్యాబొరేటరీకి మాత్రమే, డోంట్ కన్ఫిన్ ఆన్ ల్యాబొరేటరీస్, ఇన్ ద ల్యాబొరేటరీస్ ఆర్, మీ ల్యాబొరేటరీలో అక్కడే ఉండి పరిమితం కాకండి, బయట ఏం జరుగుతుందో కూడా చూడండి, బయట పరిస్థితులకు అనుకూలంగా మూవ్ కండి అని చెప్పి చెప్తారనమాట. నెక్స్ట్ చూడండి, ట్రూ ఆర్ ఫాల్స్ చూద్దాం. ట్రూ ఆర్ ఫాల్స్. Say whether the following statement are true or false. Correct the false statement. True or false పెట్టమని, ఫాల్స్ అయినటువంటి వాటిని కరెక్ట్ కూడా చేయమని చెప్తున్నారు. సో ఫస్ట్ వన్ చూడండి, సివి రామన్ వాజ్ born in కల్కటా. కల్కటాలో జన్మించాడు. దిట్ ఈజ్ రాంగ్. సో సివి రామన్ born in తమిళనాడు, తిరుచునాపల్లి అనే ఊర్లో పుట్టాడు. ద క్రాంప్టన్ ఎఫెక్ట్ వాజ్ డిస్కవరీ మేడ్ బై సివి రామన్. సో ఇది కూడా రాంగే. సివి రామన్ క్రాంప్టన్ ఎఫెక్ట్ కనుక్కోలేదు, ఆయన కనుక్కుంది రామన్ ఎఫెక్ట్. సో ఇది కనుక్కుంది అది కాదు, కాబట్టి ఇది కూడా ఫాల్సే. సో నెక్స్ట్ చూడండి, రామన్స్ మదర్ వాజ్ ఏ కాలేజీ ఫిజిక్స్ టీచర్. రాంగ్. రాము ఫాదర్ కాలేజీ ఫిజిక్స్ టీచర్. Raman was an average student in school. This is false. Ramu was a brilliant student in her childhood, from her childhood. Raman studied how the drum could produce music. తప్పు. డ్రమ్ తోటి ఆయన మ్యూజిక్ ఎలా ప్రొడ్యూస్ చేయాలో కనుక్కోలేదు, మరి తీగలతోటి, స్ట్రైన్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఎట్లా సౌండ్ వస్తుంది అనేది కనుక్కున్నాడు.
రామన్ స్పెంట్ ఓన్లీ 200 రూపీస్ టు విన్ ద నోబెల్ ప్రైజ్. ఓన్లీ 200 రూపాయలతోటి ఆయన నోబెల్ ప్రైజ్ కొనుక్కున్నాడా? రాంగ్, ఇది తప్పు. 200 రూపాయలతోటి ఆయన ఇన్స్ట్రుమెంట్స్ లేకపోయినా 200 రూపాయలతోటి ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఆయన యొక్క పరిశోధనలు మొదలు పెట్టాడు అంతే. రామన్ వాజ్ ఓన్లీ 42 హీ ఓన్ ద నోబెల్ ప్రైజ్. సో దిస్ వన్ కరెక్ట్. ఈయన 42 సంవత్సరాలకే ఈయన యొక్క నోబెల్ ప్రైజ్ కనుక్కోవడం జరిగింది. సో ఈ అందరూ ఈ యొక్క లెసన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ.